తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు రేపుతున్నాయి. ప్రధానంగా ఎమ్మెల్సీ కవిత కేసీఆర్ కూతుర్ని బీఆర్ఎస్ పార్టీ నుండి కూడా సస్పెండ్ చేస్తూ ఆ పార్టీ ఇప్పటికే డిసైడ్ అయింది. సో ఈ క్రమంలో కూడా కవిత తన భవిష్యత్తు కార్యాచరణ కూడా ప్రకటించింది. అయితే ఈ నేపథ్యంలో కూడా కవిత కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కూడా చేసింది. కాళేశ్వరం అవినీతికి సంబంధించి హరీష్ రావు, సంతోష్ రావు కుట్ర ఉంది. అయితే ఆ కుట్ర వెనక సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడంటూ కూడా ఆమె సంచలన కామెంట్ చేసింది. నిజంగానే సీఎం రేవంత్ రెడ్డి హరీష్ రావు, సంతోషిల కుట్ర వెనక ఉన్నాడా లేడా అనే అంశాలపై మనతో మాట్లాడడానికి వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య ఉన్నారు. అన్న, ఎలా చూడొచ్చు కవిత వ్యాఖ్యలు చేసింది అంటే హరీష్ రావు, సంతోష్ల వెనక కుట్రల వెనక సీఎం రేవంత్ రెడ్డి ఉండని కూడా కామెంట్ చేసింది. మీ పార్టీ ఎలా చూడొచ్చు? అది పచ్చి అబద్ధము, వాళ్ళ ఫ్యామిలీ డ్రామా అదంతా. యాక్చువల్గా కేసీఆర్కి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆమె లిక్కర్ కేసులు అరెస్ట్ అయినప్పుడు సస్పెండ్ చేయాలి. ఇవాళ నిజంగా ఆయనకి ఇంకా చిత్తశుద్ధి ఉంటే బహిష్కరించాలి కదా అసలు ఆమెను పార్టీ నుంచే బహిష్కరించలే కదా. వాళ్ళ ఫ్యామిలీ అటెన్షన్ ఇదంతా. వాళ్ళ అక్రమ సొమ్ము సంపాదించారు. ఆ అక్రమ సొమ్మును పంచుకోవడం కోసం జరుగుతున్న గొడవ ఇది జగన్నాటకంగా మాట్లాడవచ్చు. అంటే ఇప్పుడు అక్రమ సొమ్ము పంచుకోవడానికి అని చెప్పేసి మీరు అంటారు, కానీ ఆ అక్రమ సొమ్ము పంచుకోవడానికి వచ్చిన గొడవే కావచ్చు, ఆ అక్రమ సొమ్ము గొడవలు కూడా సీఎం రేవంత్ రెడ్డి పాత్ర ఉంది అంటుంది. అదొక ప్యాషన్ అయిపోయింది. ఏంటంటే ఇప్పుడు సూటిగా తన తండ్రి మీద పోరాటం చేయలేక, తన అన్న మీద పోరాటం చేయలేక, తన బావ మీద పోరాటం చేయలేక, తన రాజకీయ అస్తిత్వం కోసం ఆ అక్రమార్జనలో లక్షల కోట్ల ఆస్తిలో తనకి 2 లక్షల కోట్లు ఏదో మీడియాలు అంటున్నారు, నాకు 2 లక్షల కోట్లు వస్తాయి, నా 2 లక్షల కోట్లు నాకు ఇచ్చేస్తే నా పని నేను చేసుకుంటా అని చెప్పేసి మాట్లాడుతున్నట్టుగా మీడియాలో చూస్తున్నాం మనం. సో వాటి కోసం ఆడుతున్న డ్రామా ఇదంతా. ఇది రేవంత్ రెడ్డికి ఏం సంబంధం, దీనికి కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధము? వాళ్ళు అక్రమంగా సంపాదించుకుంది వాళ్ళు ఇలా పంచుకోవడం కాడ గొడవ వస్తుంది, రాజకీయాలు పంచుకోవడం కాడ గొడవ వస్తుంది, వారసత్వం కాడ గొడవ వస్తుంది. దానికి మిగతా పార్టీలకు ఏం సంబంధం అసలుకి? పోనీ కవిత అంత బలవంతురాలా? పోనీ హరీష్ రావు, కేటీఆర్ అంతా నా బలవంతుల వాళ్ళు అధికారానికి దూరం అయినారు, దుర్వినియోగం చేసినారు ప్రజాస్వామ్యం మొత్తానికి కూడా. ఇవాళ వాళ్ళు జీరో స్థాయిలో ఉన్నారు వాళ్ళు. సో అసలు వాళ్ళ ఫ్యామిలీలో వేరే వ్యక్తులు ఇన్వాల్వ్మెంట్ లేనే లేదు. వాళ్ళ మధ్యలోనే కొట్లాట ఇది. వాళ్ళ అక్రమ సొమ్ము పంచుకోవడానికి జరుగుతున్న కొట్లాట అది. రాజకీయ వారసత్వం కోసం కొట్లాట అది. కేటీఆర్ తన చెల్లెల జీవితాన్ని నాశనం చేయడానికి ఆమె ఉంటే నాకు రాజకీయ లైఫ్ ఉండదనే ఆలోచనతోని ఆయన చేస్తున్న పని అది. అంటే ఇది రాజకీయ వారసత్వం కోసం జరుగుతున్న కొట్లాట అంటారా, లేకపోతే ఈ సిబిఐ విచారణ, కాళేశ్వరం అవినీతిలో జరిగినటువంటి సిబిఐ విచారణకు సంబంధించిన ఈ అంశాలని సైడ్ ట్రాక్ చేయడానికి మీ పార్టీ నేతలు అంటున్నట్టు ఆ కుట్ర అంటే ఆ విధంగా ఈ కుటుంబ ప్లాన్ అంటారా? ఒకటి ఏంటంటే వాళ్ళ మధ్యలో ఆధిపత్య పోరు నడుస్తుంది. కేసీఆర్కి రాజకీయ వారసులు కేటీఆర్, హరీష్ రావు, కవిత అనేది వీళ్ళకి ఏండ్ల తరబడి కొట్లాట ఉంది. వాళ్ళ అధికారంలో ఉన్నప్పటి నుంచి కొట్లాట ఉంది. ఇలా కొత్తగా వచ్చిన కొట్లాట కాదు, ఇది పీక్ స్థాయికి వచ్చేసింది. ఒకటి. రెండోది, లక్షల కోట్లు అక్రమంగా సంపాదించారు. వాటిని షేరింగ్ సిస్టమ్ కాడ కూడా వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది. కేవలం ఆ 2 అంశాలకి సంబంధించిన అంశం ఇది. మరొక అంశం ఏంటంటే వాళ్ళు రేపో మాపో ఆ బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయబోతున్నారు. బీజేపీలో విలీనం అవుతున్నప్పుడు మొత్తం బీఆర్ఎస్ క్యాడర్ అంతా బీజేపీ ఎంట పోద్దనే గ్యారంటీ లేదు. మిగిలిన క్యాడరు కాంగ్రెస్కి ఎంట వచ్చే అవకాశాలు ఉంది. కాబట్టి ఆ కాంగ్రెస్ ఎంట రాకుండా వాళ్ళే ఒక కవిత అనే ఒక అంశాన్ని సృష్టిస్తున్నారేమో. మీరేమో బీఆర్ఎస్ని బీజేపీలో విలీనం చేయబోతున్నారని మీరు అంటున్నారు, కానీ బీఆర్ఎస్ నాయకులు కవితని సస్పెండ్ చేసిన తర్వాత కవిత వెనకాల కాంగ్రెస్ ఉండి నడిపిస్తుంది, కాంగ్రెస్ వెనక ఉండే మొత్తం కవిత నడిపిస్తుంది. 2 పదాలు అన్నారు. కవిత ఏమంటుంది, హరీష్ రావు, కేటీఆర్ వెనక ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ ఉంది, రేవంత్ రెడ్డి ఉందని కవిత అంటా ఉంది. మళ్ళీ ఈ బీఆర్ఎస్, హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళు ఏమంటున్నారు, కవిత వెనకనే ఇది ఉంది అంటున్నారు. అసలు వాళ్ళిద్దరు దొంగలైపోయి దొంగ సొమ్ము పంచుకోవడానికి నాటకాలు ఆడుతూ ఇంకోళ్ళ మీద వేస్తే ఏముంటుంది. కాబట్టి ఇక్కడ ఒక మాట ఏంటంటే, ఇప్పుడు ఈ వాళ్ళ అక్రమ సొమ్ము కోసం జరుగుతున్న కొట్లాట ప్రజలకు ఒకటి అర్థమైందబ్బా. మొత్తంలో ప్రజలకు ఏమర్థమైందంటే కేసీఆర్ అనేవాడు, వాళ్ళ కుటుంబం అనేది ఇటు కవిత సంపాదించింది కానీ, ఇటు కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, కేసీఆర్ కానీ, సంతోష్ రావు కానీ, టోటల్ ఆ పార్టీ అగ్రనాయకత్వం అంతా వేల కోట్లు, లక్షల కోట్లు దోచుకురన్న విషయం అయితే ఇలా కవిత ఎపిసోడ్తో బయటకు వచ్చేసింది. కవిత చెప్పింది కదా, నా పెళ్ళప్పుడు మా అయ్యకి నా పెళ్లి చేయడానికి ఇబ్బంది పడ్డాడని చెప్పేసి కవిత స్పష్టంగా చెప్తుంది.
మరి కవిత ఇంకోదానికి కూడా ఆన్సర్ చెప్పాలి. మరి ఇలా లక్షల కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి, మరి ఈ ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఈ ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఈ టీవీలు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఈ పేపర్లు ఎక్కడి నుంచి వచ్చినాయి కూడా కవితకి చిత్తశుద్ధి ఉంటే వాటిని అన్నిటి కూడా బయట పెట్టాలి కదా. కేసీఆర్కి బినామీలు ఎవరు, కేటీఆర్కి బినామీలు ఎవరు, హరీష్ రావుకి బినామీలు ఎవరు బహిర్గతపరచాలి. అప్పుడే కవితను కూడా నమ్ముతారు, లేకపోతే కవితను మాత్రం ఎవరు నమ్ముతారు? ఒక విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో చేరడానికి కవిత ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ఢిల్లీలో కలిసింది అనేది ప్రచారం జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో కూడా ఆమె కాంగ్రెస్లో చేరకుండా తెలంగాణ నేతలే అడ్డుకున్నారు, ఆ క్రమంలో కూడా కవిత ఆ విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. నిజంగానే ఆమె ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గేని కలిసిరా? అడ్డుకుంటుంది ఎవరు? మీరే చెప్పారు కదా ప్రచారం మాత్రమే అని, అందులో నిజమే లేదు. ఇప్పుడు కవిత కాంగ్రెస్లోకి వస్తే ఏమన్నా బలం వస్తుందా? ఏమొస్తుంది? కవిత అవినీతి చేసింది, లిక్కర్ స్కామ్లు అరెస్ట్ అయింది, ఇంకా మిగతా స్కాములు కూడా ఉన్నాయి. ఒకప్పుడు ఆమె ఏదో ప్యారల్ ఏదో నడుపుకునేది అంటారు. నిజంగానే బలం రాదా ఆమె జాగృతి? ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా దేశంలో జాగృతిని విస్తృతపరుస్తుంది, తెలంగాణ సంబంధించి ఇంకొకటి ఆమె కేసీఆర్ కూతురు, ఆమె వస్తే పార్టీకి బలం చేకూరా? ఇప్పుడు కేసీఆర్కే బలం లేదు తెలంగాణ ప్రాంతంలో, కేసీఆర్ కూతురికేముంటుంది? వాళ్ళు అవినీతిలో కూరుకుపోయినారు కదా, అవినీతి కూపంలో వాళ్ళు కూరుకుపోయినారు. వాళ్ళు ఆ కూపం నుంచి బయటికి రాలేరు. వాళ్ళని తెలంగాణ ప్రాంతంలో విశ్వసించే వాళ్ళు లేరు. వాళ్ళతో అయ్యేది లేదు, పోయేది లేదు. వాళ్ళని చేర్చుకోవాలన్న ఆలోచన తెలంగాణ ప్రాంతంలో ఏ చిన్న పార్టీకి కూడా ఉండదు. అలాంటిది అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఉంటుంది? సో వాళ్ళ అవసరం ఏముంది ఇక్కడ? వాళ్ళు తప్పులు చేస్తారు, వాళ్ళ మధ్యలో ఉన్న కొట్లాటని పక్కోనికి పూస్తున్నారు అంతే. వీళ్ళకేంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉర్రు అంటేనే ఒక మీడియా అటెన్షన్ వస్తుంది. సో వాళ్ళకి ప్రజల్లో సానుభూతి వస్తుంది, ప్రజల్లో ఒక అటెన్షన్ కోసం ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇక్కడ ఏముంది దాంట్లో? వాళ్ళ నాశనమే వాళ్ళు చేసిన పాపాలు. ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో ఎంతోమంది అమరులైతే ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఆ అమరుల త్యాగాలు, వాళ్ళ ఆత్మలు ఇలా వాళ్ళ ఫ్యామిలీని చుట్టుముట్టినాయి. వాళ్ళు చేసిన అవినీతి బయటకు వచ్చేసింది. వాళ్ళే వాళ్ళ వికెట్లు కొట్టుకుంటున్నారు. చెప్పండి, కవిత బీజేపీ పార్టీలో చేరుతుందా, లేదంటే ఆమె సొంతంగా పార్టీ పెడుతుందా? ఆమె భవిష్యత్ కార్యాచరణపై ఎలా ఉంటుంది ఉండబోతుందంటే? ఆమె బీజేపీలో వస్తుంది, కాంగ్రెస్లో వస్తుంది అనుకోవట్లేదు. ఇక్కడ కేసీఆర్ కానీ అక్కడ బీజేపీ కానీ ఆమె చేత కొత్త పార్టీ పెట్టించి వీళ్ళు బీఆర్ఎస్ని బీజేపీలో విలీనం చేసినప్పుడు మిగతా క్యాడర్ని కాంగ్రెస్ వైపు, మిగతా పక్షాల వైపు రాకుండా ఉండడం కోసం వాళ్ళే ఒక ప్రత్యామ్నాయ వ్యవస్థను ఏర్పరుస్తారంటాను. 100% కవిత అయినాక బీజేపీ ఉండొచ్చు. మీరేమో కాంగ్రెస్ ఉంటుంది అని బీఆర్ఎస్ అంటుంది, మీరేమో బీజేపీ ఉండొచ్చు అంటారు. అసలు ఎవరు ఉండరు? కాంగ్రెస్కి అసలు అవసరం ఏముంది? న్యాచురల్గా ఆలోచించిన ఇప్పుడు ఆల్రెడీ కూలిపోయిన కుటుంబం అది. వాళ్ళకి అనేక మరకలు అంటున్నాయి. ఇప్పుడు కార్ రేసింగ్ మరక అంటింది, ఔటర్ రింగ్ రోడ్ మరక అంటింది, ఇప్పుడు ఇవాళ డ్రగ్స్ మరక అంటింది, కాళేశ్వరం మరక అంటింది, ఈ లిక్కర్ మరక అంటింది, ఆ గొర్రెల స్కామ్ మరక అంటింది. ఒకటి కాదు, వాళ్ళు తెలంగాణ ప్రాంతంలో ఇంచు వనరులు మొత్తం దోచుకుని తిన్నారు వాళ్ళు. సో వాళ్ళతో ఏముందని చెప్పేసి వాళ్ళకెళ్ళి ఇంకో పార్టీ చూస్తుంది. నాకున్న అవగాహన వరకు ఏ పార్టీ కూడా వాళ్ళకెళ్ళి చూడదు. కానీ కవిత తన కేసులు మాఫీ చేసుకోవడం కోసం బీజేపీతో అంట కాగుతుంది కదా. బీజేపీ అండర్లో కవిత పనిచేస్తుంది. మోరెవర్ బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేసేటప్పుడు బీఆర్ఎస్ క్యాడర్ మొత్తం కూడా బీజేపీకి పోదు. ఆ మిగిలిన క్యాడర్ కాంగ్రెస్కి రాకుండా అడ్డుకోవడం కోసమో, ఇంకొక వైపు చూడకుండా అడ్డుకోవడం కోసమో ఈ కవిత అటెన్షన్ని క్రియేట్ చేస్తున్నారు. కేవలం వాళ్ళ ఆస్తుల పంపకాల గొడవ ఇది, అక్రమార్జన పంపకాల గొడవది. ఆ ఎపిసోడ్తో ఎవ్వరికి సంబంధం లేదు. చివరికి కవితకు కూడా నిజంగా చిత్తశుద్ధి ఉంటే కవిత ఆన్సర్ చేయాలి కదా. తన పెళ్ళెప్పుడు అసలు కుటుంబం పేదరికంలో ఉందని కవితే చెప్తుంది. మరి కుటుంబానికి ఇలా ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఎన్ని అక్రమ ఆస్తులు ఉన్నాయి, ఎవరు బినామీలు ఉన్నారు, ఈ పేపర్లు ఎలా వచ్చాయి, ఈ టీవీలు ఎలా వచ్చాయి, కవిత బహిరంగ పరచాలి కదా. దాన్ని దొంగ నాటకం అండి, నిజంగా సస్పెండ్ చేసినారు అన్నారు. మామూలుగా బహిష్కరించాలి కదా. అసలు లిక్కర్ కేసు చేసినప్పుడే బహిష్కరించాలి కదా నీకు చిత్తశుద్ధి ఉంటే. కాబట్టి మొత్తం ఫ్యామిలీ డ్రామా. రైట్, థ్యాంక్ యూ. మొత్తంగా కవిత ఎపిసోడ్ అనేది మొత్తం ఫ్యామిలీ డ్రామానే. ఖచ్చితంగా ఆమె వెనక కేసీఆర్, అంటే ఆమెతో పార్టీ పెట్టించడానికి కేసీఆర్ బీజేపీ ఆడుతున్న కుట్రనే. అది ఆ ఫ్యామిలీ మొత్తం అవినీతిలో కూరుకుపోయింది. సో ఖచ్చితంగా బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం అవుతుంది. సో విలీనమైతే బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి రాకుండా అడ్డుకోవడానికే చేసేటువంటి బీజేపీ కుట్ర. కవిత వెనక బీజేపీ ఉంది అంటూ కూడా వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య అంటారు. కెమెరామ్యాన్ శ్రీకాంత్, శ్రీనివాస్, మెగా 9 టీవీ, హైదరాబాద్.